ప్రపంచ ఎలక్షన్ నడుస్తున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి నాగరాణి గారు అత్యధిక మెజార్టీతోని గెలుపొందుతారని మా విశ్వాసం ఉంది. అంతే ప్రజలు కూడా దానికి చాలా స్పందన కనిపిస్తూ ఉంది. మాకు ప్రత్యేకంగా ఓట్ బ్యాంక్ వచ్చేసి 1200 ఓట్ బ్యాంక్ ఉంది. 1700 1200 ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు మేము విశ్వసించడంలో ఏం తప్పలేదు. 100% అందుట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప ఘనకార్యాలు ఏమీ లేవు. ఏదైతే మనం 2 లక్షల రుణమాఫీ అనేది ప్రభావం చూపిస్తూ ఉంది. దాంతోపాటు రైతు బంధు ఇంతవరకు ఒకసారి అయితే ఒకసారి వేయకుండా అది కూడా ప్రజల్లో బాగా నానుడిగా ఉంది. ఇందిరమ్మ చీరలు అని చెప్పి ఒకసారి ఇచ్చారు. వారు పథకాన్నే మార్చేసి అంతకుముందు మనకి బతుకమ్మ ప్రత్యేకంగా బతుకమ్మ పండగ అనేది ప్రత్యేకత ఉండేది. ఆ బతుకమ్మ కాలంలో రంజాన్ తోఫాలు ఇచ్చేవాళ్ళు, బతుకమ్మ చీరలు ఇచ్చేవాళ్ళు. ఆ స్కీములన్నీ కట్ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తులం బంగారం అని చెప్పారు. ఆ తులం బంగారం పోయి చెక్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు రాష్ట్రంలో ఏదైనా సరే జిఎస్టీ వసూల్లో కానీ లేకపోతే ఆర్థిక సమతుల్యత కానీ అన్నింటిలో దెబ్బతిన్నది అనేది రైతులకు కూడా అది చేరింది విషయం. రైతులు కూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇవాళ వడ్లు అమ్ముదామంటే 9 కేజీల కటింగ్ అట, పత్తి అమ్మితే తేమ శాతంతో 10 కేజీల కటింగ్ పెడతా ఉన్నారు. దానికంటే దళారులే నయం అనే పరిస్థితికి వచ్చేసి దళారుల దగ్గరనే అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. మేము ప్రతి గింజను కొంటామని ఆ రోజు హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చారు. దాంతోపాటు మేము ఆర్థిక సంక్షోభం అంటున్నారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు వాస్తవంగా చేసింది 3 లక్షల లోపు లక్షలు మాత్రమే కోట్లు, 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవం. కానీ ఆయన ప్రతిదీ కూడా సచివాలయం గ్రామ సచివాలయాల కాడ నుంచి రాష్ట్రంలో ఉన్న సచివాలయాన్ని కూడా పునర్నిర్మించి అత్యంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిదీ కూడా ఈ ఐడెంటిఫికేషన్ ఉండాలి. తెలంగాణ ప్రైడ్ కోసం అని చెప్పేసి అమరవీరుల స్తూపం కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ పెట్టి చాలా గొప్పగా మన రాష్ట్రాన్ని నలుమూలల దిశలో ఈ ప్రపంచానికి ఏలెత్తి చూపే విధంగా తయారు చేసినటువంటి కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదనేది మాత్రం అసత్యమైన ప్రచారం. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నానా రకాలైన యాగి చేసి 10 సంవత్సరాల కాలం గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళు చూసుకున్నారు, వీళ్ళు చూసుకున్నారని అసూయ జనాల్లో కల్పించి కొత్త భావన తీసుకొచ్చి అసత్య ప్రచారాలతో మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి కొన్ని కేసీఆర్ గారు అనవసరమైన హామీలు ఇవ్వకపోవటం, ఆయన హామీ ఇస్తే అది చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఈసారితోని ఇప్పుడు గవర్నమెంట్ రాకపోతే ఈ పార్టీ భూస్థాపితం అయింది. ఏదో రకంగా మనం నానా రకాలైన హామీలు అమలు కాని హామీలన్నీ ఇచ్చైనా సరే చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలవాలనే ఒక దాంతోని అబద్ధాలతోని ఈ గవర్నమెంట్ వచ్చింది. అబద్ధాలతోనే ఏళ్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు కూడా 3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక ఇటుక పిల్ల కూడా పెట్టని గవర్నమెంట్ ఇలా 3 లక్షల కోట్లు మరి ఎందుకు అప్పు చేసింది? ఆ రోజు ఏర్పడ్డ రాష్ట్రంలో ఎటువంటి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు. అవన్నీ డెవలప్ చేసుకొని కరెంటు లేని కాలం నుంచి వెలుగులు జిమ్మే దిశగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని నిందించడం చాలా బాధాకరం. ఆ తర్వాత రైతులకి ఎనలేని సేవ చేసింది. ఆ రోజు యూరియా కట్టలు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. రైతు ఆటోవానికి డబ్బులు ఇస్తే తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్క యూరియా కట్ట కోసం 24 గంటలు పడిగాపులు కాసి చెప్పులు లైన్లలో పెట్టి 2-3 రోజులు తిరిగితే ఒక కట్ట వచ్చే పరిస్థితి. మా దగ్గర సామాజికంగా చూస్తే ఎక్కువ మంది రైతులు బీసీ వర్గాల నుంచే ఉన్నారు. వాళ్ళు చేసుకునేదే కౌలు భూములు. ఆ భూములు వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు యూరియా కట్ట కోసం ప్రతి కట్ట కోసం 2 రోజులు వెచ్చించి 10-20 ఎకరాల మొక్కజొన్నలు వేయటం వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ పారదోలాలంటే ఫస్ట్గా ఈ సెమీఫైనల్గానే అనుకుంటున్నాం. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక అభ్యర్థులు గెలిచి రాష్ట్రంలో మళ్ళీ కొత్త సంచలనాన్ని సృష్టించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ నాకు తెలిసి 10-12 సీట్ల కంటే పరిమితమై. ఇప్పుడు ప్రధానంగా ఒకవేళ బీఆర్ఎస్ గెలిచిందంటే మొన్న జరిగిన జూబ్లీస్ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు? ఉప ఎన్నికలు అనేది ప్రభావం వేరు. కానీ ఆ రోజు మాకు 75,000 ఓట్లోనే జూబ్లీ హిల్స్లో ఆ రోజు మాకు 75,000 ఓట్లోనే ఆ 75,000 కాపాడుకోగలిగినాం. కానీ అది అనవసరమైన హామీలు ఇచ్చి ఏయో డబ్బులు పంపిణీలు చేసి దౌర్జన్యంగా కొన్ని బూతులలో క్యాప్చర్ చేసి కూడా వేసుకున్న సంగతి మీ మీడియా మిత్రులు కూడా చూపించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఓటు ఏం తగ్గలేదు.
అక్కడ కొత్త ఓట్లను ప్రేరేపించి చేయించుకున్నారే తప్ప 5,000 10,000 ప్రెషర్ కుక్కర్లు లేకపోతే టీవీలు వాషింగ్ మిషన్లు ఇచ్చి వేయించుకున్న ఓట్లే తప్ప స్వచ్ఛందంగా మనుషులు వచ్చి వేసింది ఏం కాదు. అది కొన్ని దరిదాపుగా 10-12 బూతుల్లో ఏకదాటిగా వాళ్ళు క్యాప్చర్ చేసి చేసుకున్న విషయమే తప్ప స్వచ్ఛందంగా ఎవడు ఓటు వేయలేదు అక్కడ. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ కలహాలతోనే ఇడిపోతుంది, ఎక్కడ రాబోయే రోజులు అసలు కనపడకుండా పోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ గారిని విమర్శించిన వాళ్ళు 25 సంవత్సరాల్లో 100 మంది కనుమరుగయ్యారు. అది చూస్తూనే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఏమైండు, చంద్రబాబు నాయుడు ఏమైండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమైండు, జానారెడ్డి ఏమైండు, ఈ రెడ్లందరూ ఏమయ్యారు విమర్శించిన వాళ్ళు. కేసీఆర్ 10 లంగా అక్కడనే ఉండు, వీళ్ళే పతనం అయిపోతున్నారు తప్ప ఆయన విమర్శించిన వాళ్ళు ఆయన ఎక్కడికి పోడు. మనం చూస్తూనే ఉంటాం. ఈ వచ్చే ప్రభుత్వం కూడా మారిపోద్ది, ఆయన అట్లే ఉంటాడు, వీళ్ళు ఎట్లే ఉంటారు. అంటే కేసీఆర్ గెలిచి అసెంబ్లీకి నియోజకవర్గం పోవడంతో కూడా విమర్శలు వెళ్తున్నాయి. అసలు ఎందుకు అసెంబ్లీ పోవట్లేదు? అసెంబ్లీకి పోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏం లేవు, ఆయన పోయేంత అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏదైనా సమాధానం కావాలంటే గత ప్రభుత్వం అసలు యాక్చువల్గా అసెంబ్లీ చూస్తుంటే అసెంబ్లీకి పోతే రాజీనామా చేయాలంటారు కదా చాలామంది. అట్లాంటి ఇంతకుముందు ఎన్టీ రామారావు చేసిండా, అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జయలలిత చేసిందా? ఎవరు చేయలేదు కదా. వాళ్ళ బాటలోనే మనం అనుకోవటం. చివరిగా మీరు ఇక్కడ నిలబడే సర్పంచులకు కానీ అదేవిధంగా వార్డు సభ్యులకు ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వంలో గెలిచే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా సరే ఆచి చూసి అభివృద్ధి పదాన్ని, కొత్త అభివృద్ధిని కోరుకునేటట్టుగా కొత్త వరవడిని సృష్టించాలని ఆశిస్తున్నాం. ఓకే, మొత్తం చూడవచ్చు ఏదైతే కొదుమూరు గ్రామానికి సంబంధించిన చాలామంది నాయకులు కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే రాబోయే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ఏ సిపిఎం మద్దతుతో గెలుస్తుందని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగాలని చెప్తారు. గడిచిన 2 సంవత్సరాలు కూడా అనేక హామీలు ఇచ్చి కూడా జనాల్ని మోసం పెంచేశారు. ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాత్రం వాగ్దానాలు మాత్రం చేసి మాత్రం అవి ఏవి నెరవేర్చడం. రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని కూడా ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఆశాభంగా పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.